హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనము వికారనామ సంవత్సర ఫలితాలు రాసులను బట్టి చూస్తున్నాం. ఇప్పుడు చూసే రాశి కన్యా రాశి వాళ్ళకి. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రొఫెషనల్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే దశమ భావంలో మనకి రాహు సంచారం వల్ల పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఎవరైనా సరే ఇట్లాంటి పబ్లిక్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, లైక్ పాలిటిక్స్ కానివ్వండి, సినీ ఫీల్డ్ కానివ్వండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కానీ, మీడియా కానీ, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఎక్సలెంట్గా ఉండే అవకాశం. ఆఫ్కోర్స్ మనకి ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి డెఫినెట్గా కొంత మీడియా వాళ్ళకి బాగానే ఉంటుంది. దాంతోపాటు మిథునంలో మనకి ఈ కన్యారాశి వాళ్ళకి మిథునంలో దశమ స్థానంలో రాహు సంచారం కాబట్టి మీడియా వాళ్ళకి మటుకు చాలా బాగుంటుందని చెప్పచ్చు. అయితే ఉద్యోగ విషయాల్లో ఎస్పెషల్లీ ఎవరికైనా సరే ఇప్పటివరకు జాబ్ రాకపోయినా, ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ రావట్లేదని బాధపడుతున్నా ఈ ఇయర్ వాళ్ళకి మంచి శుభవార్తనే చెప్పచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎంత కష్టపడుతున్నారో దానికి రికగ్నైజేషన్ వస్తుంది. ఎంత చిన్న వృత్తిలో ఉండనియండి, బట్ మిమ్మల్ని కొంత గుర్తించడము, మీ గుర్తింపుకు తగిన ఫలితము వస్తుంది. అయితే దశమంలో ఉన్న రాహు కానీ, చతుర్థంలో మనకి శనికేతువులు కానీ, ఈ రెండు కూడా స్థాన చలనాన్ని ఇండికేట్ చేస్తున్నాయి. అంటే ఒకవేళ విదేశాలు వెళ్ళాలనుకుంటే చాలా అనుకూలంగా ఉన్న టైం. అది కూడా మంచి ప్రొఫెషన్, మంచి జాబ్ తోటి బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదు ఇక్కడే అంటే ఇండియాలోనే ఉండాలనుకున్నా, బట్ మీకు ప్లేస్ చేంజ్ అనేది మటుకు ఉంటుంది. అంటే గృహ మార్పు, ఒకే ఊళ్ళో ఉంటే ఇల్లు మారడం కానీ, లేదా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారడం కానీ, ఏదైనా వృత్తిరీత్యా మార్పు సంభవించే అవకాశాలు ఎక్కువ. అది కూడా మంచి మార్పే అవుతుంది తప్పకుండా. ఎందుకంటే మీకు థర్డ్లో ఉన్న గురువు నవంబర్ తర్వాత చతుర్థంలోకి మారుతాడు. అంటే అప్పుడు కూడా ఏమవుతుంది, ఇప్పుడు ఉంటే 3వ స్థానం నుంచి 9ని చూస్తూ ఉంటాడు గురువు. అట్లానే రేపు చతుర్థంలోకి వచ్చిన దశమ భావాన్ని. సో ఏ రకంగా చూసినా వీళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్, అఫ్కోర్స్ మీరు జాబ్లో ఉండనియండి, బిజినెస్ చేయనియండి, మేబీ ఆర్ ఏ పొలిటీషియన్ ఆర్ మేబీ ఏ సోషల్ వర్కర్, వాట్ ఎవర్, ఏ ప్రొఫెషన్లో ఉన్నా అన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి గుర్తింపు రావడానికి, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి అవకాశం. ఇక కుటుంబ విషయానికి వస్తే, కుటుంబం గురించి వీళ్ళు కొంత ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెప్పచ్చు. అది కూడా టైమింగ్స్, అక్కర్లేని టైమింగ్స్లో పనిచేయడం. ఎందుకంటే కేతువు ఎప్పుడైనా సరే మొత్తం మార్చేస్తూ ఉంటాడు టైమింగ్స్ని. సో అనవసర వేళల్లో భోజనాలు తినడం, లేకపోతే అనవసర వేళల్లో గెస్టులు రావడం, ఇంటికి ఆడ్ టైమ్స్లో కొంత పని చేయాల్సి రావడం, ఇలాంటివి. అందులో ఇంటి వాతావరణం కూడా మీకు నవంబర్ నుంచి కొంత పూజాది కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది ఇంట్లో. అంటే స్పిరిచువల్ రిచువల్స్, మనకి దేవుడికి సంబంధించినవి ఇంట్లో కార్తీక మాసం నుంచి మొదలవుతుంది అనమాట. అది వీళ్ళకి ఇంట్లో కొంత హోమాలు చేయించుకోవడానికి దానికి పాసిబిలిటీ ఉంది. అలానే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడానికి, నవంబర్ తర్వాత ఇల్లు కొనుక్కోవడానికి, స్థిరాస్తి పొందడానికి, ఒకవేళ మీరు వెహికల్ కొనుక్కోవాలనుకున్నా మీరు ఏదో మామూలు దానిలో ప్లాన్ చేసుకుంటే మీరు కొనుక్కునేది పెద్దది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 SFTలో ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటే నవంబర్ తర్వాత కొనుక్కునేది మీకు 1500-1600 SFTకి వెళ్ళిపోతుంది. అలానే కార్లు కూడా చిన్నది కొనుక్కుందాం అనుకుంటే పెద్దది కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే గురువు ఇచ్చేస్తాడు అవన్నీను. అలానే మంచి వారు, వీళ్ళకి గుడ్ ఫేమ్ అనేది వస్తుంది. ఎందుకంటే గురువు అక్కడ ఎప్పుడైతే నవంబర్ నుంచి చూస్తాడో వీళ్ళ జ్ఞానానికి సంబంధించి రికగ్నైజేషన్ వస్తుంది, వీళ్ళ టాలెంట్స్కి రికగ్నైజేషన్ వస్తుంది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి ప్రొఫెషనల్గా ఎక్సలెంట్ టైం నడుస్తుంది అని చెప్పచ్చు. ఇప్పుడు మనకి ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది, ఆల్రెడీ గురువు మనకి రాహు చేంజ్ అయిపోయింది కాబట్టి. బట్ ఓవరాల్గా మనం ఈ వికారనామ సంవత్సరంలో మటుకు దే ఆర్, ఎవరైతే కన్యారాశి వాళ్ళు జాబ్స్ కోసం ట్రై చేస్తున్నా, ఇంకొకటి మీరు ఎప్పుడైనా ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళు బిఫోర్ ఈ నవంబర్ లోపల కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే నవంబర్ తర్వాత మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తప్పకుండా సక్సెస్ అవడానికి ఎక్కువ. ఎందుకంటే మీకు దైవబలం చాలా స్ట్రాంగ్గా ఉంటుందని అర్థం ఈ ఫస్ట్ 6 months. తర్వాత అది కంప్లీట్ ప్రొఫెషనల్గా మారిపోతుంది. అలానే విద్యార్థులకి
మొదట్లో ఇప్పుడు ఫస్ట్ 6 months మీరు కష్టపడినా కూడా తరువాత అంటే కరెక్ట్గా మీరు మెయిన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చే టైంకి మటుకు మీకు అద్భుతంగా ఉంటుంది రిజల్ట్. ఎందుకంటే గురు సంచారం అప్పటికి చతుర్థంలోకి వచ్చేస్తుంది. సో 4th స్కూల్ ఎడ్యుకేషన్ అప్ టు గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అలానే ఈవెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ వృత్తి ఉద్యోగం అంటే వృత్తి విద్యలు హయ్యర్ లెవెల్ ఎంఎస్ కానీ ఎంటెక్ కానీ పీజీ స్టడీస్ కానీ రీసెర్చ్ చేయాలన్నా పిహెచ్డీ చేయాలన్నా చాలా బాగుంటుంది. అందులో సీట్ కూడా మీరు అనుకున్న విధంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే చదువు వృత్తి ఉద్యోగాల్లో ఎక్సలెంట్గా ఉంటుంది. మనీ పరంగా మటుకు ఓకే వస్తూ ఉంటాయి, ఖర్చు అవుతూ ఉంటాయి, కానీ బట్ మనీ వైజ్ కూడా ఓకే, ఫైనాన్షియల్లీ దే విల్ డూ వెరీ గుడ్. బాగానే నిల్వ చేసుకోగలుగుతారు ధనాన్ని. కాకపోతే నవంబర్ డిసెంబర్ నెలలో మటుకు ఎస్పెషల్లీ అక్టోబర్ నవంబర్లో కొంత మీ మాట తీరుని జాగ్రత్తగా ఉంచుకోండి, దానివల్ల గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. సో మిగిలిన విషయాలు చూసినట్టయితే లైక్ మీకు వ్యవసాయానికి సంబంధించి కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ లేకపోతే భూమికి సంబంధమైన భూమి పరమైన వృత్తి ఉద్యోగాలు అవి ఏవైనా కానీ ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇయర్ చాలా బాగుంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే కన్యా రాశి వాళ్ళకి ప్రొఫెషనల్లీ ఎక్సలెంట్ టైము. అలానే విద్యార్థులకు కూడా దే కెన్ ఎక్స్పెక్ట్ ఎక్సలెంట్ రిజల్ట్. కొంత మినిమం ఎఫర్ట్ తోటే మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఓకే గైస్, ఇది కన్యా రాశికి సంబంధించి ఈ వికారనామ సంవత్సరము అద్భుతంగా ఉండబోతోంది. కాబట్టి మీరు మీ ప్రయత్నాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే మంచిది. అయితే నేను ప్రతిసారి చెప్పే విషయమే, గోచార ఫలితాలు అనేవి 3rd ఇంపార్టెంట్. మొదట మీకు నడుస్తున్న దశ అంతర్దశ ఈ 2 ఇంపార్టెంట్, తర్వాతే థర్డ్ ఇంపార్టెంట్ గోచారం. సో దశ అంతర్దశలో ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు మనం చెప్పిన గోచార ఫలితాలు అంతగా అందకపోవచ్చు. లేదు దశ అంతర్దశ బాగుంటే గోచార ఫలితం ఇంకా దాన్ని యాడ్ చేసి ఇంకా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.